హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు ఇంకా ఛానల్లో మీకు తెలిసిందండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు స్పెషల్ భోగి అండి. సో ఆ భోగి మంట కోసం నిన్న ఈవినింగ్ అయితే మేము ఇంకా కట్టెలు అయితే కావాలి కదండి. పల్లెటూరులో కట్టెలు కొనుక్కుంటే చూడడానికి ఏం బాగుంటుంది చెప్పండి. సో అలా కొనుక్కోకుండా ఇంకా మా పొలంలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు ఉంటే ఇట్లా విరుచుకుంటూ తెచ్చామండి. ఇంకా కుటుంబం అంతా అలా వాకింగ్లా వెళ్తూ కట్టెలు విరుస్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. సో మీరు కూడా వెళ్ళే ఉంటారు. ఇంకా మీకు ఎలా అనిపించింది? కట్టెలు తెచ్చుకున్నారా? భోగికి అన్నీ రెడీ చేసుకున్నారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటున్నారండి మిగతా వీడియోస్కి, మగవాళ్ళు చేసే పని కదా ఇదని. మగవాళ్ళు ఆడవాళ్ళు ఏముందండి, భోగి మంటల కోసం కట్టెలకి ఓన్లీ మగవాళ్ళే వెళ్ళాలా, ఆడవాళ్ళు వెళ్ళకూడదా? మేమైతే అందరం కలిసి వెళ్ళామండి. ఇలా అందరం కలిసి వెళ్ళటం అనేది ఒక ఫన్లా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ అవ్వగానే మన ఆడవాళ్ళకు ఉండే ఒకే ఒక పని ఏంటండి, ముగ్గులు పెట్టడం. ఏమి ఆడవాళ్ళే ముగ్గులు పెడతారా, మేము పెట్టకూడదు అన్నట్టుగా మా మేనల్లుడు మధ్యలో దూరి ఇంకా ముగ్గు అంతా తానే వేశాడండి. అసలు నేను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయ్యానంటే, ఎంత చక్కగా వేశాడా అని. చూడండి, మీకే చూపిస్తాను వాడు వేసిన డిజైను. ఫోన్లో చూసి ఉన్నది ఉన్నట్టుగా అలా దించేశాడండి. వాడి దగ్గర మనం ముగ్గులకి ఏమీ పనికిరామే అనిపించిందండి. ఊరికే ఓవర్ యాక్షన్ చేశానా అనిపించింది నాకైతే. అంతలా వేశాడు వాడు. ముగ్గు వేస్తాననగా నువ్వు వేయలేవమ్మా ఇలాంటివి అని చెప్పి అనగానే ఇంకా నా నోరైతే ముంచేశాడండి 2 నిమిషాల్లో. ఇంకా కవ్వు అయితే వేశాడు. ఇక కవ్వుకైతే ఇంకెదురు లేదండి, అంత లక్షణంగా వేశాడు. వాడు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఇలా రంగోలీతో ఫిల్ చేసామండి. నైట్ 1:32 అయింది పడుకునేసరికి. ఏ మాటకా మాట చెప్పాలండి, ఫెస్టివల్స్ అప్పుడు మనకి నిద్రే తెలియదండి. అలా నిద్రపోలేదని చెప్పి మార్నింగ్ లేచిన వీక్నెస్ అనిపించిన అలా ఏం ఉండదండి. మరి అది ఫెస్టివల్ యొక్క ఎఫెక్టో ఏమో అర్థం కాదు, కానీ చాలా ఫన్నీ అనిపిస్తుంది. అలా నలుగురం కూర్చొని ముగ్గులు వేసుకుంటూ పెద్ద కష్టం కూడా అనిపించదండి. అదే ఒక్కరం కూర్చొని అలా ముగ్గులు వేసుకున్నామంటే ఏదో టాస్క్ చేస్తున్న ఫీల్ వస్తుందండి. ఫైనల్గా ఇదిగోండి మా ముగ్గు అయితే ఇలా ఫినిష్ చేసేసామండి. సంక్రాంతి మొత్తం ముగ్గుల్లోనే చూపించేశాడు. చాలా బాగుంది కదండి. సో మా మేనల్లుడు వేసే ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనికి మీరు ఎన్ని లైక్స్ వేస్తారో లైక్ వేయండి. ఇంకా ఫైనల్గా బోర్డర్ ఫినిషింగ్ ఇవ్వాలి కదండి. ఫినిషింగ్ టచ్ ఇస్తే ఆ లెక్కే వేరు అన్నట్టుగా ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత దీని అందం ఇంకాస్త మారిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. పొంగల్స్, సన్, కైట్స్, ద్వీపం, లీవ్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో. ఒక్క ముగ్గులో మొత్తం ఈ 3 రోజులకు సరిపడా సంక్రాంతిని చూపించేశాడండి. ఇంకా ఫైనల్గా కవ్వు అయితే డ్రా చేశాడు. కవ్వు అంటే అట్లా కవ్వుని దించేశాడండి. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. సో మీరు ఈ ముగ్గు చూసి ఇంప్రెస్ అయ్యారో లేదో కామెంట్ చేయండి. వాడి యొక్క హార్డ్ వర్క్కి, ఆర్ట్కి ఒక లైక్ వేయండి. అండ్ ఇలా చూడండి, బుడతగాళ్ళు కూడా మాతో పాటు ఇంకా అలా ఉన్నారు. 1:02 అయిపోయింది నైట్. ఇక వాళ్ళు ముగ్గును చూస్తూ అలా ఎంజాయ్ చేశారండి. ఫైనల్గా ఇంకా స్ప్రింకిల్స్ అవి యాడ్ చేసేసి ఇలా ఫినిషింగ్ టచ్ ఇచ్చామండి. కింద ఒక చిన్న బార్డర్తో ఫినిష్ చేసేసాము. ఇంకా అపార్ట్మెంట్లో మనం ఇలా వేసుకునే అవకాశం ఉండదు కదండి. సో ఓన్ హౌస్ వాళ్ళకి ఇదో బెనిఫిట్ అనిపించింది నాకైతే. ఇంకా చూడండి, పల్లెటూరు వాతావరణం అండి ఇదంతా. ఎంత బాగుందంటే నైట్ టైము బయట లైట్స్, స్నోలా చాలా బాగుందండి. ఇంకా ఎర్లీ మార్నింగే 4 o'clockకి లేచామండి. లేచేసరికి మంచు వర్షంలా పడుతుంది. ఇంకా వర్షంలో భోగి మంట కోసం కట్టెలు అయితే అరేంజ్ చేస్తున్నామండి. నిన్న తోటలో కొట్టుకొచ్చే కట్టెలండి. ఇంకా ఆ కట్టెలు కొట్టుకొచ్చి వేస్తుంటే హ్యాపీనెస్ వేరు కదండి. మనం ఏదో ఎక్కడి నుంచో సాధించామా, ఏమో తెచ్చేసాము అన్న ఫీల్ అండి. ఆ ఫీల్ అయితే ఈ 3 days వరకు ఇలా హ్యాపీ కొనసాగిస్తుందండి. ఏమండి ఇంకా ఇలా అయితే అరేంజ్ చేశాను. మీరు భోగి మంటకి కట్టెలు ఎలా అరేంజ్ చేస్తారు? నేను అరేంజ్ చేసిన ప్రాసెస్ రాంగో రైటో నాకైతే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మార్నింగ్ మీరు ఎన్నో క్లాక్కి భోగి మంటను వెలిగిస్తారండి? దీనికి ఏమైనా ఆనవాయితీ పద్ధతులు ఉంటాయా, లేదా ఏదైనా టైమింగ్ ఫాలో అవ్వాలా ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఇగోండి ఫైనల్గా భోగి మంట అయితే వెలిగించేసాను. ఒక 2 హారతికర్పూర బిళ్ళలు వేసానండి. వేసి ఇంకా మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తే వెంటనే వెలిగేసాయి. చాలా డ్రైగా ఉన్నాయి ఇవి. ఇంకా ఇవి వెలిగించిన తర్వాత వెళ్ళి పిల్లలు లేపామండి. 5 అయింది, పిల్లలు లేచారు. వాళ్ళు కూడా ఈ భోగి మంట దగ్గరికి వచ్చారు. వాళ్ళకు వింతలా ఉందండి, ఇది ఏంటిది, ఇట్లా ఎందుకు ఫైర్ పెట్టారు అట్లని.
ఇక దాని గురించి ఇగోండి స్టోరీ అయితే చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా ఓకే స్టోరీ విన్న తర్వాత అందరం ఇంకా ఈ చలికి వేడి దగ్గర కూర్చుంటే దమట్లా అనిపించిందండి. ఇంకా మంటతో బాడీ అంతా హీట్ చేసుకున్నారు. ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోయి ఇంకా టీ కూడా అక్కడికే తెచ్చేశారు మా అత్తయ్య గారు. ఇంకా అందరము అక్కడనే టీ తాగేసాం. ఈ ఉడతంగాళ్ళేమో పాలైతే తాగేశారండి. తాగేసి ఇంకా ఫైనల్గా అలా ముచ్చట్లాడుకుంటూ చాలా మంచిగా అనిపించిందండి. ఏదైనా ఫెస్టివల్కే కదండి ఇలాంటి అకేషన్స్ మనకి దొరికేది. ఇలా అందరం ఇలా ఎవరి ఆఫీస్ బిజీలో వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటారండి. ఇలా ఫెస్ట్ అప్పుడే టైంని కాస్త మనం వాళ్ళకి స్పెండ్ చేస్తూ ఉంటాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరం ఆల్మోస్ట్ 6:30-7 వరకు ఇంకా బయటనే ఉన్నామండి. మొత్తం మంటంతా కాలేంత వరకు, కట్టెలన్నీ కాలేంత వరకు బయటే ఉన్నాము. ఇక ఇంకా ఫైనల్గా టీ కూడా అక్కడే తాగేస్తున్నాము. ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా ఇలా భోగి మంటలు పెట్టుకున్నారండి. స్నో చూడండి ఎట్లా పడుతుందో. ఈ స్నోలో పైన స్నో పడుతుంటే కింద వేడి వేడిగా ఈ భోగి మంట వెచ్చదనం చాలా ఫన్నీ అనిపించింది. ఇగోండి ఇదంతా పల్లెటూరు వాతావరణం అండి. స్నో చూడండి ఎట్లా పడుతుందో. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా వర్షంలా కురుస్తుందండి స్నో. చాలా బాగుంది ఈ లొకేషన్. ఇగోండి ఫైనల్గా ఇంకా భోగి మంట అయిపోయిందండి. ఇంకా స్నానాలకైతే వెళ్తున్నారు. నలుగు పెట్టేసుకొని ఇంకా స్నానం చేసే ఆనవాయితీ అనేది ఉంది కదండి. ఇంకా ఫైనల్గా ఇది మంట అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వాటర్ పెట్టుకుంటాం కదండి. ఆ వాటర్ పెట్టుకొని స్నానం చేస్తే మంచిది అని పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ కదండి. సో ఇక్కడ కూడా వాటర్ తపాలతో పెట్టుకొని హీట్ చేస్తారండి. మీరు కూడా ఇలా చేస్తారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా యొక్క భోగి మంట అరేంజ్మెంట్స్ ముగ్గు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇవన్నీ ఇంకా మొత్తంగా తపాలతో అయితే వాటర్ పెట్టేసామండి. పెట్టేసి అందరం ఇంకా స్నానాలకైతే వెళ్ళిపోయాము. ఇవన్నీ ఇంత ఎర్లీ మార్నింగ్ నలుగు పెట్టుకొని స్నానం చేస్తే ఆ ఫీలే వేరేలా ఉంటుందండి. ఇక స్నానాలు చేసేసి ఇక చిన్నపిల్లలు ఉన్నారు కదండి, భోగి పళ్ళ కోసం ఇలా భోగిలో అరేంజ్మెంట్స్ ఉంటాయి కదండి. ఇంకా పళ్ళు పోయిన డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇలా కొని తెచ్చామండి. ఇంకా సంక్రాంతిలో ఏమేమి అవసరమో అన్ని ఐటమ్స్ ఇలా కైట్స్, పాట్స్, కౌస్ ఇలా అన్నీ బయట కొనిసి తెచ్చేసుకున్నామండి. ఇంకా వీటిని అయితే అరేంజ్ చేస్తున్నాము. ఇవ్వండి ఇవన్నీ ఇలా రెడీమేడ్గా దొరికేసాయండి. ఇంకా వీటిని ఒక వాల్ పైన స్టిక్ చేసేసి ఇంకా వాల్ అంతా ఈ భోగిపల్లి కోసం అరేంజ్ చేసి పెట్టామండి. ఫైనల్గా రామదాసు అండి, ఇది లేనిదే సంక్రాంతి అనేది స్టార్ట్ అవ్వదు కదా. ఇంకా పొంగల్ పార్ట్స్ అండి. ఫైనల్గా ఇలా రామదాస్ ఆక్స్తో ఫినిష్ చేసామండి. మా పొంగల్ సెలబ్రేషన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోస్తే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.